హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్‌గా విషయానికి వచ్చినట్లయితే ఫ్యామిలీ పెన్షనర్స్ చాలామందికి 70 నుండి 70, 75, 80 సంవత్సరాలైనా సరే వారు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది తీసుకోవటం లేదు అని పెన్షనర్స్ అసోసియేషన్ వారి దృష్టికి వచ్చింది. వారి జీవిత కాలంలో ఈ విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే మనము ఏక్యూపీ అని అంటాము. సో, ఈ యొక్క ఏక్యూపీ అనేది తీసుకోకపోవడం వల్ల వారి జీవిత కాలంలో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. మరి ఎందుకు తీసుకోవడం లేదు వాళ్ళకు తెలుసా? తెలీదా? అసలు కారణాలేంటి? దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సో, ప్రతి ఒక్కరు కూడా తీసుకునే విధంగా ఏం చేయాలనేది చూస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీసు పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో, సర్వీస్ పెన్షనర్ కాలం చేసే నాటికి చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ వయసు 70, 75 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాల వరకు ఉంటున్నాయన్నమాట. అంటే వారి స్పౌస్ వెదర్ భార్య కావచ్చు, భర్త కావచ్చు. సో, వారు కాలం చేసే సమయానికి వీరి వయసు 70-80 సంవత్సరాలు నిండి ఉంటున్నాయి. వీరిలో చాలామంది పుట్టిన తేదీ సమస్య వలన సో, మనకు ఏక్యూపీ అంటానే గుర్తు రావాల్సిన అంశము డేట్ ఆఫ్ బర్త్. సో, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా డేట్ ఆఫ్ బర్త్ నమోదై ఉంటేనే మనకు ఏక్యూపీ అనేది వస్తుంది. లేదంటే అసలు మనకు ఏక్యూపీ పొందలేము. సో, ఈ ఏక్యూపీ సమస్య వలన డేట్ ఆఫ్ బర్త్ సమస్య వలన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వారికి తీసుకోవడం లేదు. మేబీ రావటం లేదు వాళ్ళకి. అదనపు పెన్షన్ వస్తుంది అనే విషయం కూడా తెలియని వారు చాలామంది అయితే ఉన్నారు. వారి అంటే వారి పిల్లలు ఇప్పుడు స్పోజ్ కాలం చేసి ఉన్నట్లయితే వెదర్ భార్య లేదా భర్త సో, వారి పిల్లలు కూడా వీరికి ఏక్యూపీ వస్తుంది అనే అవగాహన అయితే ఉండటం లేదనమాట. అంటే వీరికి కూడా ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంటుంది అనేది కొంతమందికి తెలియటం లేదు. ఎందుకంటే వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకొని నివసిస్తూ ఉండటం వల్లనో లేదా దీనిపైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల వారికి కూడా దీన్ని పట్టించుకోవటం లేదు. మరి వారు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు ఈ విధంగా. సబ్ ట్రెజరీ ఆఫీస్ వారు కూడా దీనిపై ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వరు. ఎస్టీఓ వారు కూడా వారేం పట్టించుకోరనమాట. సో, వారికి అదనపు బాధ్యత అవుతుందనే కారణంతో కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ వస్తే చాలులే అనుకుంటూ ఉంటారు. సో, కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ మనకు పెన్షన్ వస్తే చాలులే అనుకుంటూ ఉంటారనమాట. సాధారణంగా ఫ్యామిలీ పెన్షనర్స్‌లో మహిళలే ఉంటారనమాట. ఫీమేల్ మహిళలే ఉంటున్నారు. వారిలో కూడా వారు బ్యాంకుకు వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి తెచ్చుకుంటారు. వారికింక వేరే ఏమీ తెలీదనమాట. ఇయర్లీ వన్స్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశామా, మనకి పెన్షన్ వచ్చిందా? ఈ రెండే తప్ప వాళ్ళకింక మిగతా విషయాల గురించి అవగాహన తక్కువగా ఉన్న వారి కోసమండి ఇది. సో, ఈ మిగిలిన విషయాలైతే వారు పట్టించుకోవడం లేదు. ఫ్యామిలీ పెన్షనర్‌లు ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి, వారి పిల్లల పైన ఆధారపడుతూ ఉంటారు. అంటే వారు ఓన్‌గా వెళ్లి ఏమీ చేయలేరు కాబట్టి బయట ఏమన్నా ఆఫీసుల చుట్టూ తిరగాలన్నా, ఏం చేయాలన్నా వారికి నిస్సహాయ స్థితి అని చెప్పొచ్చు. పెద్దగా అవగాహన లేకపోవడం అని కూడా చెప్పవచ్చు. మరి వీరిలో 85% మంది ఫ్యామిలీ పెన్షనర్స్ 2010కి ముందు ఉన్నవారు. అప్పట్లో వారికి ఆధార్ కార్డ్ కూడా లేదనమాట. సో, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఆధార్ కార్డ్ తీసుకొచ్చారు 2010లో. అందువల్ల పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ స్థానంలో ఖాళీగా ఉంచి పంపేవారు. సో, అప్పట్లో ఆధార్ కార్డ్ గూడా లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఏది వేయాలో తెలియక పెన్షన్ ప్రపోజల్స్ మనం రిటైర్ అయ్యే ముందు పీపీఓ పీ మనం పెన్షన్ ప్రపోజల్స్‌కు దాఖలు చేసుకుంటామనమాట. ఏజీ ఆఫీస్ వారికి 6 నెలల ముందు పంపుతాము. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కాలంలో ఆహ్, ఏమీ ఎంటర్ చేయకుండా ఖాళీగా పంపేవారు.
ఈ కారణం చేత పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ అనేది నమోదు కాలేదు. ఇటువంటి వారికి 2010 కన్నా ముందున్న వారికి. ఫ్యామిలీ పెన్షనర్స్‌కండి. సర్వీస్ పెన్షనర్స్‌కైతే వారి డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క పీపీఓలో నమోదై ఉంటుందన్నమాట తప్పనిసరిగా. ఇక సబ్ ట్రెజరీ వారు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు పుట్టిన తేదీ నమోదు కొరకు 2010లో ఇచ్చిన జీవో ప్రకారంగా వీరి దగ్గర నుంచి ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ తీసుకొని పుట్టిన తేదీని నమోదు చేయాలి. సో, ప్రభుత్వము 2010లో జీవో జారీ చేసిందనమాట. ఎవరైతే ఉంటారో వారి యొక్క సర్వీస్ పెన్షనర్ యొక్క పీపీఓలో వారి స్పోజ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాల్సిందే అని జీవో జారీ చేసింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని నమోదు చేయమండి అని చెయ్యండి అని జెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినా సరే అలా చేయటం లేదు. కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్‌కి ఇవి 2 వేరు వేరుగా అంటే ఆధార్ కార్డ్‌లో ఒక డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్‌లో మరొక డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి. వీటిని మార్చుకోమని చెప్తూ ఉన్నారు. కానీ వీరు మార్చుకోవటం లేదు. సో, వీరు కూడా ఇప్పుడు తిరిగి చేసేంత లేకపోవడమో, లేకపోతే సంథింగ్ ఏమైనా కావచ్చు. వారు కూడా ఈ విధంగా కొంతమంది ఉన్నారు. సో, యాక్చువల్‌గా మనకు ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పోతే మన లైఫ్‌లో చాలా లాస్ అయితే అవుతుంది. ఇక ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు తప్పనిసరిగా పుట్టిన తేదీకి సంబంధించిన ఆధారాలు తీసుకొని నమోదు చేయాలి. కానీ దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఫ్యామిలీ పెన్షన్‌ని మంజూరు చేస్తూ ఉన్నారు. సో, పోనీ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడైనా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది నమోదు చేయాలి. కానీ వారు కూడా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తున్నారు వితౌట్ డేట్ ఆఫ్ బర్త్‌తో. సో, ఇది పెన్షనర్స్ అసోసియేషన్ వారి దృష్టికైతే వచ్చింది. ఈ మధ్య కాలంలో పెన్షనర్ సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అందువల్ల వారి సబ్ ట్రెజరీ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ వివరాలు సేకరించినట్లయితే కొంతవరకు మనము వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇప్పించడానికి ఉపయోగపడతాము. ఇది అంత సులువైన పనేమి కాదు. ఎందువలనంటే ఫ్యామిలీ పెన్షనర్ వేరు వేరు చోట్ల నివసిస్తూ ఉంటారు. వారి అడ్రెస్ సేకరించడం కష్టంతో కూడుకున్న పని. సామాజిక బాధ్యతగా ప్రయత్నం చేస్తే కొంతమందికైనా సహాయపడవచ్చు. సో, సర్వీస్ పెన్షనర్లు స్పోజ్ యొక్క పుట్టిన తేదీ నమోదు కాకపోతే మనము మన పీపీఓలో చూసుకోవాలి. ఈ యొక్క పుట్టిన తేదీ నమోదు కాకపోతే నమోదు చేయించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఫ్యామిలీ పెన్షనర్‌కు పుట్టిన తేదీ నమోదు కాకపోతే వారి పిల్లలు ప్రయత్నం చేసి నమోదు చేయించాలి. సో, తద్వారా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయంలో స్థానిక పెన్షనర్ల సంఘాల సహాయాన్ని తీసుకోవాలి. రాష్ట్ర పెన్షనర్ సంఘాలు వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాయి. సో, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. టెక్నాలజీ యుగంలో కూడా డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయకపోవడం అనేది చాలా విచారకరము. సో, కాబట్టి సంబంధిత అధికారులకు వాస్తవిక పరిస్థితులు తెలియజేసి, ఎంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ పొందుతున్నారో తెలియజేసి, డీటీఏ అమరావతి వారి ద్వారా సబ్ ట్రెజరీ వారికి ఉత్తర్వులు ఇప్పించవలసిన బాధ్యత రాష్ట్ర పెన్షనర్ సంఘాలపైన అయితే ఉంటుంది. ఈ సమస్యను రాష్ట్ర సంఘం త్వరలోనే పరిష్కరించి వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్స్‌కు మేలు చేస్తారు అనైతే ఆశిస్తున్నాము.